హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటలు. ఈరోజు వచ్చేసి మనం బేసన్ చెక్కీ చేసుకోబోతున్నామండి. బేసన్ వచ్చేసి ఇలా జల్లడ పట్టుకోవాలండి. నేను 5 కప్స్ తీసుకున్నాను, ఎందుకంటే క్వాంటిటీ తెలియాలి కదా. సో క్వాంటిటీ వైజ్గా షుగర్ ఇట్లా అన్నీ వేసుకోవాలి కాబట్టి ఇలా జల్లడ పట్టుకోవాలి. 5 కప్స్ బేసన్ తీసుకొని జల్లడ పట్టుకున్న తర్వాత 5 కప్స్కి నేను 10 కప్స్ షుగర్ తీసుకున్నానండి. షుగర్లో వచ్చేసి 3.5 గ్లాస్ వాటర్ పోసేసి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ మీద పెడతామండి. ఉడకబెట్టుకోవాలండి. లేత పాకం వస్తే సరిపోతుందండి. 5 కప్ బేసన్కి నేను 3 కప్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నానండి. 2 కప్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇది మొత్తం హీట్ చేసుకోవాలండి. నెయ్యి మొత్తం కరగొట్టుకొని పక్క పెట్టేసుకుందాం. పాకం వచ్చిందేమో చూసుకుందాం ఒకసారి. ఇలా లేత పాకం వస్తే సరిపోతుందండి. నేను పెద్ద బౌన్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ ఆ పాకం అయిపోయిన తర్వాత బేసన్ ఉంది కదండి, మనం జల్లడ పెట్టుకున్న బేసన్, అది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా బేసన్ వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి నిదానంగా. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని స్లిమ్ మంట పైన కుక్ చేయాలి. ఇలాచి ఇప్పుడు మనం నెయ్యి కాగబెట్టుకుంది ఉంది కదండి, అది కూడా పోసేసుకొని కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఏదైతే మనం నెయ్యి హీట్ చేసుకున్నాం కదా, అది మొత్తం అయిపోయేలా కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఏదైతే సిరప్ ఉంది కదా మనం బేసన్ సిరప్ది, అది మొత్తం థిక్నెస్గా ఉండాలండి. అంటే ఇప్పుడు పల్చగా ఉంది కదా, ఈ విధంగా ఇలా పల్చగా కాకుండా గట్టి పడాలి అది మొత్తం. ఆ విధంగా అప్పటిదాకా ఉడికించుకోవాలన్నమాట. ఇలా నెయ్యి మొత్తం పోసుకుంటూ కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలండి. మొత్తం మనం ఏదైతే బేసన్ ఉంది కదండి, అది మొత్తం చిక్కబడాలండి. మొత్తం ఇప్పుడు పల్చగా ఉంది కదా, అది మొత్తం థిక్నెస్ కావాలి, గట్టిగా కావాలన్నమాట. సో అప్పుడు చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. స్లిమ్ మంట పైన కుక్ చేసుకోవాలండి. మొత్తం కూడా చూసారు కదా, గట్టి పడింది. ఇప్పుడు 2 ప్లేట్స్ తీసుకుని దాంట్లో నెయ్యి అప్లై చేశానండి. అప్లై చేసేసి బేసన్ ఉంది కదండి, బేసన్ సిరప్ అది మొత్తం పోసేసి కాజు వేసానండి. వేడిగా ఉన్నప్పుడే కాజు వేసుకోవాలి, లేకపోతే చెక్కి అనేది పట్టుకోదన్నమాట కాజు. ఇప్పుడు నేను ఒక 1/2 అవర్ అలా పక్కన పెట్టేస్తానండి కాజు వేసుకున్న తర్వాత. ఎందుకంటే అది మొత్తం బేసన్ అనేది చల్లారాలి. చల్లారిన తర్వాతనే మన కటింగ్ అనేది మంచిగా వస్తుంది. సో చల్లారనిద్దాం. చల్లారించిన తర్వాతనే కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత ఒక 1-2 అవర్స్ తర్వాత ఇట్లా తీసేసుకోవాలండి. సో ఈ విధంగా వస్తాయి. చూసారు కదా, సూపర్గా ఉన్నాయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.